హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన క్లాస్లో టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఏంటిది అంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎఫిషియన్సీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వాళ్ళు చేసిన పనికి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం చేయడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. సో మనం ఒకసారి చూద్దాం ఏంటిది అనేది. A can do a work in 24 days and B can do the same work in 36 days. C efficiency is 100% more than that of B. A, B, C together started another work which is double. This is important another, which is double of previous work. And C left work after 6 days. Remaining work is completed by A and B together. If they get 21,600 rupees total as wages, find the C share in 8 అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, ఏ అనేటోడు ఇక్కడ చూడండి, ఏ క్యాండిడేట్ కానీ అలాగే బి క్యాండిడేట్ కానీ, సో ఏ అనేటోడు 24 days లో చేస్తాడు, బి అనేటోడు 36 days లో కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ సి అని వాల్యూ అని మనకి ఇవ్వలేదు. సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది మనకి ఇవ్వలేదు. బట్ సి ఎఫిషియన్సీ అనేది బి ఎఫిషియన్సీకి 100% మోర్ దెన్ అంటున్నాడు కాబట్టి సో మనం దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ వర్క్ టోటల్ పార్ట్స్ అనేది మనం తీసుకుంటాం. సో 24, 36 వాల్యూ ఎంత అంటే 72. సో టోటల్ యూనిట్స్ అంటే టోటల్ వర్క్ అన్నట్టు. 24 ఎంతలు తీసుకోవచ్చు, 3 36 ఎంతలు తీసుకోవచ్చు, 2 అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ ఎఫిషియన్సీ తీసుకున్నాం అనుకోండి. సో ఏబి ఇక్కడ వర్క్ ఎఫిషియన్సీ తీసుకున్నాం అనుకోండి. ఏ ఎంత అంటే 3 parts, బి ఎంత అంటే 2 parts. అలాగే విధంగా మనం ఇప్పుడు ఎవరు తీసుకోవాలి, సి తీసుకోవాలి. సి అనేది ఇక్కడ ఏమంటున్నాడంటే మోర్ దెన్, ఇక్కడ సి అనేది బి కంటే 100% ఎక్కువ అంటున్నాడు. 100% ఎక్కువ అంటే బి ఆల్రెడీ ఇక్కడ 2 ఉంటే సి అనేది మనం ఎంత తీసుకోవచ్చు అంటే 4 తీసుకోవచ్చు. అంటే 2ని డబుల్ చేస్తే వాల్యూ అయిపోతుంది. ఆ నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటున్నాడు అంటే, దీనికి డబుల్ పని అంటున్నాడు కాబట్టి అంటే టోటల్ ఎంత అంటే 144 యూనిట్స్ వస్తుంది. 144 యూనిట్స్ వర్క్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఈ 144ని వీళ్ళు ముగ్గురు చేస్తూ ఉంటారు, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తామండి, నాకు షీ షేర్ అన్నాడు కాబట్టి సో సి గురించి అడుగుతున్నాడు కాబట్టి మనం సి గురించి వెళ్ళిపోవాలి. సో సి గురించి ఎంత అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ 6 days వర్క్ చేశారు, ఏబిసి ముగ్గురు కలిసి పని చేశారు. 6 రోజులు చేసిన తర్వాత సి లెఫ్ట్ అయ్యిండు 6 days తర్వాత. మరి ఈ 6 days వాళ్ళు 3 members చేశారు కదా, అప్పుడు 3, 2 ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ ఎంత అంటే టోటల్ 9 parts చేస్తారు. అంటే డైలీ 9 parts చేస్తారు కాబట్టి ఇంటూ 9 చేసుకోండి. వీళ్ళు కంప్లీట్ చేసిన యూనిట్స్ ఎన్ని అని అంటే 54. కానీ చేయాల్సింది ఎంత, 144. 144లో 54 తీసేస్తే రిమైనింగ్ 90 యూనిట్స్ వస్తుంది. ఆ 90 యూనిట్స్ ఎవరెవరు చేస్తారంటే ఏబీలు చేస్తారు. ఆ ఏబీలు ఎన్ని రోజులు చేస్తారంటే 3 + 2 ఎంత అంటే 5 parts. మరి 5 parts చేస్తే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి 18 days లో కంప్లీట్ చేస్తారు. అంటే ఇక్కడ 18 days చేశారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఎంత చేశారు, 18 days చేశారు, ఇక్కడ 6 days చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో 18 + 6 ఎంత అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 24 తీసుకోవచ్చు ఏ గురించి. అలాగే 18 + 6 ఎంత అంటే 24 days అంటే మళ్ళీ బి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత తీసుకోవచ్చు అంటే 6 days అనేది మనం తీసుకోండి. ఎవరు, సి గురించి. అలా తీసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 తీసుకుంటే 4 ఎంతలు తీసుకోవచ్చు అంటే 6, 4 ఎంతలు తీసుకోవచ్చు అని అంటే 6 తీసుకోవచ్చు. 6 1 6 1 6 1 అంటే నాకు వచ్చిన రేషియో 3:2:1. అంటే ఇది ఎవరిది అని అంటే ఏబిసిల రేషియో అవుతుంది. మరి వాళ్ళు ముగ్గురు కలిసి కదా అమౌంట్, అందుకోసం చూడండి 3 + 2 + ఇక్కడ 1 ఎంత అంటే 6 parts అన్నట్టు. 6 parts కి 21,000 ఏమంటున్నాడు అంటే 600 అన్నాడు. ఎవరిది అడుగుతున్నాడు, సి అమౌంట్ అడుగుతున్నాడు. సో సి అమౌంట్ అన్నప్పుడు 1 part కి ఎంత అని తీసుకోండి. 6 తోటి తీసుకున్నాం అనుకోండి, 6 3 ఎంత తీసుకోవచ్చు ఇక్కడ, సో 6 3 18 అని తీసుకోవచ్చు. రిమైనింగ్ ఇక్కడ 36. అంటే ఇక్కడ మళ్ళీ ఏం రాసుకోవచ్చు అంటే 6 6 తీసుకోవచ్చు. చూడండి మనం 6 parts తీసుకుంటున్నాం కదా, సో 6 3 18 తీసుకుంటున్నాం, మళ్ళీ 36 అంటే 6 6 తీసుకుంటున్నా. అలా మనం ఇక్కడ వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అని అంటే చూడండి, సో 3600 అనేది అవుతుంది. మరి ఇక్కడ 3600 అవుతుంది కాబట్టి సో 3600 అనేది మనం వాటా తీసుకోవాల్సి వస్తుంది. ఆ 3600 వాటా ఎవరిది అవుతుంది అని అంటే సి యొక్క వాటా అనేది అవుతుంది. మరి ఇక్కడ సో సి యొక్క వాటా 3600 అవుతుంది అని అంటే మనం ఇక్కడ తీసుకోవచ్చా, మరి ఆప్షన్లో అనేది లేదు. సో 4350 4560 4050 4053 అనేది ఉంది. సో ఇలా లేదు కాబట్టి సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే సో 3600 అనేది ఆప్షన్ అనేది అవుతుంది. ఇది ఎవరి వాటా అన్నట్టు, సి యొక్క వాటా అనేది తీసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? సో ఆప్షన్ లో మనకి ఇక్కడ లేదు, అంటే ఇక్కడ ఆప్షన్ లో మనకి లేనప్పుడు మన ప్రింటింగ్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత అంటే 3600, రైట్. సో అది మనం తీసుకోవాల్సిన ఆన్సర్.